ఓం శ్రీ మహాగణపతయే నమః. ఈరోజు మనం శ్రీ మహాగణపతి పురాణంలో గణపతి మూషికాసురుల చరిత్రలోని కొన్ని ముఖ్యమైన విషయాలు, దాని వెనుక ఉన్న అంతరార్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా ముఖ్యమైనది, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది కాబట్టి ఓపిగ్గా శ్రద్ధగా వినండి. వానప్రస్థాశ్రమం అంటే అహంకారం, కోరికలు, బంధాలు విడిచి అరణ్యాలలో ఉంటూ జీవిత లక్ష్యం తెలుసుకోవటం, మోక్ష సాధన చేయటం, నిరంతరం పరమాత్మ ధ్యానంలో ఉండటం. మహర్షి భార్యకి ఆకలితో వచ్చేవాళ్లకి భోజనం పెట్టాలనే కోరిక ఉంది గాని మూషికం యొక్క ఆకలిని తెలుసుకోలేకపోయింది. తెలిసో తెలియకో మూషికం గణపతి ప్రసాదం తింటూ ఆయన పాదాల ముందే మరణించటం వల్ల పుణ్యఫలం లభించి ఏకంగా కుబేరునికి కొడుకుగా జన్మించాడు. కుబేరుడు అంటే నిధుల అధిపతి, నిధుల సంరక్షణ శక్తి. ఈ శక్తి ఉంటేనే సంపదలు ఉంటాయి, ఆ శక్తి లోపిస్తే సంపదలు ఉండవు. అటువంటి కుబేరునికి కొడుకుగా మూషికం జన్మించాడు. ఉదాహరణకి చెప్పుకుంటే, ఒక ధనవంతుడికి కొడుకు పుడితే వాడు ఏదనుకుంటే అది చేస్తాడు. కామము, అధికారము, విలాసము వంటి కోరికలు సహజంగానే వస్తాయి. ధనవంతులందరూ ఇలా ఉంటారని కాదుగాని ఎక్కువ శాతం ఇలానే ఉంటారు. జ్ఞానం లేకపోతే ఉన్నవి పోగొట్టుకొని పాతాళానికి పడిపోతారు. ఇక్కడ అనింజుడు పూర్వజన్మలో మూషికముగా ఉండటం వల్ల ఆ మూషిక లక్షణాలు అంటే దొంగిలించే లక్షణాలు సహజంగానే వచ్చాయి. అందుకే ఏకంగా జ్ఞానామృతాన్నే దొంగతనంగా తాగాడు. అయినా జగన్మాత ఉండగా జ్ఞానామృతాన్ని ఎలా దొంగలించగలిగాడు? అది అసాధ్యం కదా. అంటే అందుకు ముఖ్య కారణం మహర్షి భార్య పెట్టిన శాపం ఫలించటం కోసం. మూషికాసురుడు తనలో అజ్ఞానం వల్ల అష్టదుర్గుణాలు బలపడ్డాయి. బ్రహ్మవరాల వల్ల కల్పాంతం వరకు చావులేదు. త్రిలోకాల్లో ప్రథమ పూజలందుకోవాలి, ఎవరి వల్ల హాని కలుగకూడదు. ఇంకో పక్క మహర్షి భార్య శాపం వల్ల గణపతి చేత పరాభవం పొంది కలకాలం బానిసిగా ఉండాలి. వీటన్నిటినీ గణపతి నెరవేర్చాలి. కాబట్టి మూషికాసురుడిలో ఉండే మద, మాత్సర, లోభ, మోహ, కామ, క్రోధ, మాన, అభిమానములను అష్ట అసుర గుణాలను తొలగిస్తే అతని అజ్ఞానం నశించి జ్ఞానోదయమవుతుంది. ఇక్కడ గణపతి అదే చేశాడు. అందువల్ల జ్ఞానామృతం తాగినందుకు జ్ఞానం లభించడం అనేది కూడా జరిగింది. ఈ సందర్భంలోనే మోహాసురుణ్ణి అంతం చెయ్యటానికి గణపతి మహోదర గణపతి రూపంగా సాక్షాత్కరించాడు. మహోదర అంటే విశాలమైన పొట్ట కలిగిన అని అర్థం. గణపతి ఉదరమే ఈ అనంతమైన విశ్వముగా ఉన్నది. సకల సృష్టి, సకల జీవుజీవులు, సకల దేవత శక్తులు అన్నీ అందులోనే ఉన్నాయి. కాబట్టి వినాయకుడు పొట్టని అంత పెద్దగా పెట్టడానికి కారణం సింబాలిక్గా ఈ విశ్వమే అందులో ఉందని చెప్పటానికి. అతి ముఖ్యమైన విషయం సృష్టి ఆరంభం ఎలా జరిగిందనేది ఇక్కడే చెప్పబడింది. ఈ విషయం ఋగ్వేదంలోని నాసదీయ సూక్తం ఆధారంగా చెప్పారు. నేను నాసదీయ సూక్తం గురించి ఆల్రెడీ చాలా డీటెయిల్డ్గా చెప్పాను. చూడని వాళ్ళుంటే ఈ ఛానల్లోనే ఉన్నాయి, చూడండి. ఇక విరాట్ విశ్వరూపమును పురుష సూక్తం ఆధారంగా చెప్పారు. మహోదర గణపతి విరాట్ విశ్వరూపమునందు కోటానుకోట్ల జీవులందరూ కామ, క్రోధ, లోభ, మద, మోహ, మత్సర, మాన, అభిమానములను అష్ట దుర్గుణములకు బానిసలై ఆ అష్ట అసుర వ్యసనములకు దాసోహమై పలు బాధలతో కృంగి కృషించి శాంతి లేక అలమటిస్తూ, ఓ దేవా, దేవాదిదేవా, మమ్మల్ని ఎందుకు సృష్టించావు? మాకు తోడుగా అష్ట దుర్గుణాలను ఎందుకు పుట్టించావు? మా గతి ఏమిటి? మా మొరలు ఆలకించవేమి? అంటూ బిక్కరగా ఏడుస్తున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రెజెంట్ మీలో కొంతమందికి ఇలాంటి ప్రశ్నలు వచ్చే ఉంటాయి. దీని గురించి మదనపడే ఉంటారు. దానికి ఆ గణపతి చెప్తున్న సమాధానము ఏంటో చూద్దాం. జీవులారా, సృష్టికి మూల కారణము మోహం.
పరబ్రహ్మ నుండి ఉద్భవించిన మోహం సృష్టికి ప్రేరణ అయింది. సృష్టించాలనే కోరిక అంటే కామము ఆ మోహము నుండే పుట్టింది. అలా కామము చేత జనించిన సృష్టి మమత చేత జీవజాలానికి తల్లి అయింది. అలా పుట్టిన జీవులని పోషించి వృద్ధి పొందించడానికి అభిమానము ఉద్భవించింది. ఆ అభిమానము జీవులలో అధికమై మదము మత్సరములకు నిలవయింది. దానంతటా లోభము పుట్టింది. ఆ లోభము చేత జీవులలో క్రోధము పుట్టింది. ఈ క్రోధము చేత సృష్టి జీవులు నా ఉనికినే విస్మరించి తామే శాశ్వతులమని భ్రమించి ఆసపాసముల వలలో చిక్కి అష్టదుర్గుణాలకు బానిసలై అష్ట కష్టముల పాలై అలమటిస్తూ చివరికి నన్నే ఆశ్రయిస్తున్నారు, నాకే మొరబెట్టుకుంటున్నారు. ఎందుకు పుట్టించావు అంటూ నన్నే ప్రశ్నిస్తున్నారు. ఎంత వివేకం! అసలు పుట్టకముందు మీరు ఎవరు, ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, తిరిగి ఎక్కడికి వెళ్తారు? ఇదే మాయ. ఈ మాయకి మూలం మోహం. జగత్తుని సృజించాలనే మోహం నాలో కలిగింది. అట్టి మోహానికి మూలం నేను. ఆ మోహానికి ఆధారం నేను. ఆ మోహాన్ని నాశనం చేసేవాణ్ణి కూడా నేనే. ఈ సత్యాన్ని ఎరిగిన పుణ్యజీవులు మాత్రమే అష్టదుర్గుణాలకు అతీతులై నన్నే స్మరిస్తూ నన్నే భజిస్తూ నా నామాన్నే జపిస్తూ నన్ను చేరుకుంటారు. ఈ యథార్థాన్ని గుర్తించక అహంకార మద మత్సరాలతో మెడిసిపడే జీవులందరూ ఇలా దుర్గుణ మాయా వలయంలో చిక్కి జనన మరణాల చక్రంలో తిరుగుతూ కష్టాలు అనుభవిస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటారేగాని సత్యాన్ని గ్రహించరు. అసలు నిజం చెప్పాలంటే ఈ జీవులు ఈ లోకాలన్నిటికీ స్థానం ఎక్కడో తెలుసా? అది నా మహోదరమే. ఈ జగత్తుని, ఈ విశ్వాన్ని నా లంబోదరంలోనే దాచుకున్నాను. ఎందుకంటే నా సృష్టి పట్ల నాకంత మోహం. మొహంలో వ్యామోహంలో నన్ను మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అయినా నేను నిమిత్తమాత్రుణ్ణి, నిర్వీకారుణ్ణి, మోహానికి అతీతుణ్ణి. ఎవరు ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి చిత్తశుద్ధితో నన్ను భజిస్తారో వారిని కరుణిస్తాను, కైవల్యాన్ని ప్రసాదిస్తాను. ధర్మ విరుద్ధంగా ప్రవర్తించే వారందరినీ దండిస్తాను. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించిన మోహాసురుడికి విముక్తి లభించింది. ఇప్పుడు మీలో కొంతమందికి మరో సందేహం వచ్చి ఉంటుంది. ఆ పరమాత్మలో కలిగిన మోహం వల్ల నేను పుట్టి బాధపడుతున్నాను అని. ఇక్కడ మోహాసురుడు ఈ సత్యం గ్రహించాక, ప్రభూ, నీవే నేనన్న సత్యం తెలియక విర్రవీగాను అని మహోదర గణపతితో అన్నాడు. దీనర్థం ఏమిటి? కాబట్టి పరమాత్మలో కలిగిన మోహం వల్ల నేను పుట్టి బాధపడుతున్నాను అని అనుకునేవాళ్లు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటున్నారు అనేది గ్రహించగలరు. పరమాత్మ అణువణువునా ఉన్నాడు. ఈ విశ్వం అణువుల అల్లిక, వరుస క్రమము. నువ్వు కూడా అణువులతోనే నిర్మితమయ్యావు మరియు విశ్వంలో ఒక భాగం. నీలోనూ అణువణువున పరమాత్మ ఉన్నాడు. అంటే నువ్వు అనుకునే నువ్వు కాదు, పరమాత్మ. కాని మాయ వల్ల, నేను అనే అహంకారం వల్ల అది నీకు తెలియటంలేదు. ఉదాహరణకి, నీ కళ్ళు ఒక విధంగా పనిచేస్తాయి, నీ చెవులు ఇంకో విధంగా పనిచేస్తాయి. అవి వేరుగా, నువ్వు వేరుగా ఉన్నారా? నీ కళ్ళు నిన్ను నువ్వెవడివిరా అంటే ఎలా ఉంటుంది? నీ కాళ్ళని చూస్తున్న నీ కళ్ళు ఆ కాళ్ళు తనవి కావు అని అనుకుంటుంది అజ్ఞానంతో. కాని జ్ఞానంతో చూసినప్పుడు ఆ కాళ్ళు శరీరానికి ఉన్నాయి. ఆ శరీరానికి తల ఉంది. ఆ తలకే నేనున్నాను కాబట్టి ఆ కాళ్ళు నాలో భాగమే అని గ్రహిస్తుంది. ఇదే విధంగా ఈ విశ్వమంతా పరమాణువులతో అల్లబడింది, నీతో సహా. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవర్ని ప్రశ్నిస్తావు? ఇదంతా సులువుగా అర్థమయ్యి అనుభవంలోకి వచ్చేది కాదు. మదనపడాలి, తప్పదు. రెండో దుర్గుణం మత్సరాసురుడు. మత్సర అంటే అసూయ, ఈర్ష్య, ఇతరుల పట్ల మనస్సులో కలిగే అసహన భావాలు. మత్సరం మనిషిని అంధుణ్ణి చేస్తుంది. ఈర్ష్య వ్యక్తిని
వివేకపూర్వకంగా ఆలోచించకుండా అడ్డంకులను కలిగిస్తుంది. మత్సరానికి ప్రతీక సింహరాజు. సింహం అడవిలో నేనే రాజు అనే గర్వంతో ఉంటుంది. అదేవిధంగా మత్సరభావన కలిగినవాడు ఇతరులు తనకంటే పైకి రావడం సహించలేడు. నేనే శ్రేష్ఠుణ్ణి అని అనుకుంటాడు. సింహం తన ప్రాంతంలోకి వేరే జంతువు రాగానే భరించదు, అసహనం చూపుతుంది. తన గర్జనతో ఇతరులపై ఆధిపత్యం చూపుతుంది. మత్సరుడు కూడా అసూయతో, కర్కశంగా ఇతరులను దిగజార్చాలని చూస్తాడు. సింహాన్ని ఎదురించగల జంతువు గజము. గజముకుడైన గణపతి యొక్క తొండం ఆ సింహరాజమును చుట్టి ఎత్తి గిరగిరా తిప్పేసరికి సింహరాజం కళ్ళు తిరిగి భయంతో, శరణు శరణు దేవా, నన్ను మన్నించు. నేటినుంచి నిన్ను పూజించే నీ భక్తులను నా మత్సరగుణం బాధించదు. నేటినుంచి ఈ మత్సరానికి అధిపతివి నువ్వే తండ్రి. వక్రతుండ గణపతి పాహిమాం అంటూ ప్రార్థించింది. వక్రతుండ అంటే వంకరముగల తొండము. దీని ఉపయోగమేమిటంటే వంకర బుద్ధులను, అడ్డంకులను తొలగిస్తుంది. ఆధ్యాత్మికంగా అయితే వక్ర అంటే మాయ, తుంద అంటే ముక్కలు చెయ్యు. కాబట్టి గణపతిని వక్రతుండాయ అని ప్రార్థిస్తాం. దీనర్థం మాయలను, అడ్డంకులను లేదా విఘ్నాలను ముక్కలు చెయ్యు, నాశనం చెయ్యు లేదా తొలగించు అని అర్థం. ఈ సందర్భంలో మత్సరాసుడ్ని తన తొండముతో ఓడిస్తాడు. దీనర్థం గణపతికి మత్సర వంటి అసురగుణాన్ని పోగొట్టే శక్తి ఉందని మనమర్థం చేసుకోవాలి. గణపతి విజయధ్వనులను భరించలేని మూషికాసురుడి మనస్సులో మదము పెరిగింది. సింహవాహనంపైనున్న గణపతి తన ఎడమపాదం చాపి మదాసురుడి గుండెని తొక్కి ఆ అసురగుణాన్ని ఓడించాడు. ఆ మదము బంగారు పీతాంబరంగా మారింది. దానిమీద ఆసీనుడైనాడు వక్రతుండ గణపతి. కాబట్టి గణపతి ఎడమకాలు మదాన్ని అణిచివేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆ అవమానాన్ని భరించలేని మూషికాసురుడులో మరో 2 దుర్గుణాలు బయటపడ్డాయి. అవే క్రోధం, లోభం. క్రోధం అంటే ఆగ్రహం, రోషం, కోపం. లోభం అంటే దురాశ, అత్యాశ. ఈ దుర్గుణాలు ఓటమిని అస్సలు అంగీకరించలేవు. ఈ సందర్భంలో లోభ క్రోధాసురులు పుట్టగానే గణపతి యొక్క సూర్యచంద్ర నేత్రకిరణాలకి భగ్గునమండి జ్యోతుల్లా వెలుగుతూ వచ్చి గణపతి నేత్రాల్లో ఐక్యమైపోయారు. సాధారణంగా ఏనుగు కళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి. అవి సూక్ష్మదృష్టికి సంకేతం. ముద్గల పురాణంలో గణపతిని సర్వదృష్టి అని వర్ణిస్తారు. అంటే ఆయన కళ్ళు సూక్ష్మం, స్థూలం, కారణం అన్నింటినీ చూసే శక్తి కలిగినవి అని అర్థం. అలాగే ఏనుగు ఆకారంలో పెద్దగా ఉన్న అధిక బలం ఉన్నా కూడా తన కళ్లలో కరుణాదృష్టి ఉంటుంది. నాకు బలం ఉంది అనే గర్వము, భయానకము కనిపించదు. కాబట్టి గణపతి కళ్ళు ఎల్లప్పుడూ తన భక్తులను కరుణతో చూస్తాడు అని సింబాలికగా చెప్పటానికి ఏనుగు కళ్ళు. నెక్స్ట్, మూషికాసురుడు నుండి కామం, అభిమానం బయటపడ్డాయి. అభిమానాసురుడు ముల్లోకాలు దద్దరిల్లిపోయేలా అహంకారపు గర్వాన్ని పెంచుతూ భయంకరమైన ధూమాన్ని తన నాసికల్లో నుంచి వదలసాగాడు. ఆ ధూమము ప్రచండ వాయువుల పెనుగాలిలా చెలరేగి ముల్లోకాలను చుట్టుముట్టి విషపూరిత ధూపంతో త్రిలోకవాసులను ఉక్కిరి బిక్కిరి చెయ్యసాగింది. అభిమానమంటే గౌరవం, కరుణ, అహంకారం, మమకారం, బంధనం వంటి అర్థాలు ఉన్నాయి. ఈ సందర్భంలో అసురగుణం కాబట్టి ఒక అసురుడు తన గౌరవం, అభిమానంకి భంగం కలుగుతుందంటే ఎంతటికైనా తెగిస్తాడు.
కాబట్టి ఇక్కడ ధూమమంటే అవిద్య, అహంకారం, మోసపూరిత వాతావరణం. ఆ పొగ త్రిలోకాలను చుట్టేసింది అంటే ఒకరి అహంకారం, మోసం, దురాభిమానం పెరిగితే అది తనకే కాక తన కుటుంబానికి, సమాజానికి, లోకానికి కూడా భయంకర ప్రభావం చూపుతుంది. ఉదాహరణకి ఒక దేశ ప్రధాని తను యుద్ధములో ఓడిపోతానని అనిపించినా కూడా ఆత్మాభిమానం, అహంకారం వల్ల అవతలివాడు బలవంతుడైనా కూడా యుద్ధానికే సై అంటాడు. మోసం చేసైనా గెలవాలనుకుంటాడు. వాడికి ఇంకా మండితే ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తాడు. కాని ముందుగా తన దేశాన్ని, ప్రజలనే కోల్పోతాడు. ఈ అభిమాన ధూమం అనేది అహంకారం వల్ల కలిగిన మాయాబంధం. ఇది పీడిస్తుంది, నాశనం చేస్తుంది. దాంతో త్రిలోకవాసులు ఉక్కిరి బిక్కిరి అవ్వడమంటే సమాజం మొత్తం దుష్ప్రభావం పొందటం, లేదా వేలల్లో కూడా దుర్గుణం ఎక్కువవ్వటం. అలాంటి ధూమాన్ని వినాయకుడు ఒక్కసారిగా గట్టిగా శ్వాస పీల్చాడు. ఆ ఉచ్ఛ్వాస ప్రభంజన శక్తి త్రిలోకాలను చుట్టుముట్టిన ధూమము తిరోగమనం చెంది మనోవేగంతో వెనుకకి ప్రయాణించి వినాయకుడి నాసికల ద్వారా అతనిలో ఐక్యమైపోయింది. అలా లీనమవుతుండగా రాలిన కొద్దిపాటి ధూళి వినాయకుడి దేహంమీద పడి అతడు ధూమ్రవర్ణంతో అద్భుతంగా మెరిసిపోసాగాడు. దేవతలు తదితరులంతా ఆ మహాద్భుత రూపాన్ని నయనానందకరంగా దర్శిస్తూ జైహో ధూమ్రవర్ణ గణనాథ జయహో అంటూ జయజేలు పలికారు. ఇక్కడ గణపతి వక్రతుండంకి ఉన్న నాసికరంధ్రాల ద్వారా ఒక్కసారిగా శ్వాస పీల్చడంతో త్రిలోకాలలో వ్యాపించిన ఆ దుర్గుణమైన అభిమానం, అహంకారం, అవిద్య అను ధూమాన్ని తనలోనికి లయం చేసుకుని భక్తులను ఆ దుర్గుణం బాధించకుండా చేశాడు. అంటే వినాయకుడిలో అహంకారం, అవిద్యను సంపూర్ణంగా నిర్మూలించగల శక్తి ఉందని గ్రహించాలి. కొద్దిపాటి ధూళి ఆయనపై పడటమంటే తనను శరణు కోరిన భక్తుల యొక్క అహంకారం, అభిమానంలను కూడా తను అలంకారంగా, అభిషేకంగా స్వీకరించాడు. అందుకే ఆయన ధూమ్రవర్ణ గణపతిగా పూజింపబడుతున్నాడు. ఇది నిజానికి ఒక మానసిక, ఆధ్యాత్మిక ఉపమానం. మన అహంకారం, కామం మరియు అభిమానం త్రిలోకాలను కప్పే ధూమం. అందువల్ల మనం త్రిలోకాలను చూడలేము. గణపతి కృప అంటే ఆ ధూమాన్ని శ్వాసలో లీనం చేసి శుద్ధి చేసే శక్తి. నెక్స్ట్, కామాసురుడు పొరివిప్పిన నెమలిలా రూపుదాల్చి తన దీవెనలతో కామశక్తిని జగత్తుమీదకి వీచసాగాడు. ఆ కామాకర్షణ శక్తికి ముల్లోకవాసులు కామపీడితులయ్యారు. కాని అస్కలిత బ్రహ్మచారి అయిన వినాయకుణ్ణి ఆ కామము ఆవహించలేకపోయి ఓడింది. కామాసురుడు అంటే కామవాసన. అతడు పొరివిప్పిన నెమలిగా మారడం. దీనర్థం కామం ఎల్లప్పుడూ ఆకర్షణీయమైన రూపంలోనే బయటపడుతుంది. ఎలాగైతే నెమలి తన రమ్యమైన రూపంతో మత్తెక్కిస్తుందో అలాగే కామం తన అందమైన మాయతో మనసుని ఆకర్షిస్తుంది. కామం అనేది జగత్తు చక్రాన్ని తిప్పే శక్తి, సృష్టి కొనసాగడానికి మూల కారణం. కాని ఇది నియంత్రణ లేకుండా విస్తరించినప్పుడు పతనం, వినాశనం తప్పదు. వినాయకుడు అస్కలిత బ్రహ్మచారి. అస్కలిత అనగా నిశ్చలమైన, స్థిరమైన, దృఢమైన అనే అర్థాలున్నాయి. బ్రహ్మచారి అంటే కామకోర్కెలను జయించినవాడు అని అర్థం. అంటే ఎలాంటి మోహం, కామం, మనోవికారాలకు కదలకుండా స్థిరంగా ఉండేవాడు గణపతి. కాబట్టి కామాసురుడు కూడా గణపతి శక్తి ముందు నశించాడు. ఇలా తన శక్తులన్నీ తన కళ్ళ ముందే మహాగణపతి వశమవుతుంటే ఇంకా తన శక్తి సామర్థ్యాల మీద, తన జీవితం మీద, తన ఆకాంక్ష మీద
మమత వీడని మూషికాసురుడు తనలో మిగిలి ఉన్న అష్టగుణాల్లో ఆఖరిదైన మమతని బయటకు తీశాడు. అది కాలసర్పరూపం దాల్చి భయంకరంగా బుసలుగొడుతుంది. దాని కోరల నుండి విరజిమ్మే భయంకర విషజ్వాలల ఉద్ధృతికి ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. మమత అంటే నేను, నాది అనే భావం. ఇది ప్రతి జీవిలోనూ ఉంటుంది. అది సర్పరూపంలో విషజ్వాలలతో విరజిమ్ముతుండడం అంటే మమత అతి అయినప్పుడు జీవిని మాత్రమే కాదు, 3 లోకాలను కూడా కలుషితం చేస్తుంది. విషజ్వాలల ఉద్ధృతికి ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. అనగా ముల్లోకాల జీవులలో ఈ మమత ఎక్కువయింది అని అర్థం చేసుకోవచ్చు. గణపతి తొండం ద్వారా విషాన్ని పీల్చడం. గణపతి తొండం ప్రాణవాహిని. ఆయన పీల్చేసిన ఆ విషం అంటే జీవులను కాపాడటానికి పరమాత్మ ఆ బంధాన్ని తనలోకి తీసుకుని దానిని నిర్వీర్యం చేశాడు. సర్పాన్ని నడుము చుట్టూ చుట్టుకోవడం. ఇది మమతను బంధించి నియంత్రణలో ఉంచుకోవడం. మమతను పూర్తిగా నాశనం చేయడం కాదు, దానిని ధర్మపరంగా సద్వినియోగం చేయమని బోధ. సర్పవాహన గణపతి అవతారం. జీవుల మమకార బంధాలు ఆయన వాహనంగా మారతాయి అంటే జీవి లోపాలు కూడా గణపతికి లొంగినప్పుడు శక్తులుగా మారుతాయి. ఇదే వికట గణపతి విఘ్నరాజ తత్వం. మమతను అధిగమించిన జీవి మోక్షం పొందుతాడు. కాని మమతలో చిక్కుకున్నవాడు విఘ్నరాజుని ప్రార్థించి శరణు పొందితే మమతాబంధం కరిగిపోతుంది. అందుకే గణపతి ఆపద్బాంధవుడు అని పిలువబడతాడు. అలా తనలోని అష్టదుర్గుణాలను అష్ట అసురులుగా మార్చి మూషికాసురుడు ప్రయోగించగా మహాగణపతి ఆ అష్టదుర్గుణాలను తన బానిసలుగా మార్చుకుని వాటికి దైవత్వాన్ని, ఖ్యాతిని ప్రసాదించాడు. అప్పుడు మూషికాసురుడు నిస్తేజుడు, నిస్సహాయుడు, నిర్గుణుడు అయ్యి కర్తవ్యం తోచక నిర్వీణుడయ్యాడు. లేని ధైర్యం తెచ్చుకుని, హే గణేశ, త్రిలోకములలోని వారెవ్వరూ నన్ను జయించలేరు, ఎదిరించి నిలవలేరు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, మహేంద్రాది దేవతలుగాని, వాణి, లక్ష్మి, దుర్గాది శక్తులుగాని నన్ను నిరోధించలేరు. సర్వసమర్థుడినైన నన్ను నీవు దండించగలవా? నీకు చేతనైతే, సమర్థుడివైతే ముందు ఈ దేవతా సమూహాలను కాపాడుకో అని పరిహసించి అమోఘ దివ్యాస్త్రాలను వింటినారికి సంధించి ఊర్ధ్వలోకాల మీదికి ప్రయోగించాడు. మూషికాసురుడు ప్రయోగించిన దివ్యాస్త్రాలు పరమేశ్వరుని పాశుపతాస్త్రాన్ని మించి, మహావిష్ణువు నారాయణాస్త్రాన్ని మించి, ఆదిశక్తి త్రిశూలమును మించి ప్రచండ ప్రళయాగ్ని జ్వాలలు కక్కుతూ ముల్లోకాలను చుట్టుముట్టి దహించసాగాయి. ఒక్కసారిగా ముల్లోకాలు ప్రళయాగ్నికి దగ్ధమవుతుంటే త్రిలోకపాలకులైన త్రిమూర్తులు, త్రిశక్తిరూపిణులు నిర్వీణ్యులు అవుతుంటే త్రిలోకవాసులు భయాందోళనలతో వణికిపోతూ ఉండగా మూషికాసురుడు వికటాటహాసం చేస్తూ ఈ జగత్తులోని మరి ఏ ప్రాణి, మరి ఏ ఆయుధంచేతగాని నన్ను చంపలేవు అని అంటుంటుండగా నారదుడు వచ్చి, దంతమయ్యా, దంతం! దంతం విఘ్నేశ్వరుడి ఆధిపత్యాన్ని నువ్వు పొందాలన్న దురాశతో బ్రహ్మదేవుడి నుంచి ఈ వరాలన్నీ పొందావుగాని ఈ గజాననుడికి అలంకారం, మహాశక్తివంతమైన అతని దంతముల వల్ల ఎలాంటి ప్రమాదం రాకుండా వరాన్ని పొందలేకపోయావు. అతని బలానికి, అతని ఆయుధ సంపత్తికి, అతడి జ్ఞాన విజ్ఞాన సర్వశాస్త్ర పారంగంగతకి, సృష్టి విద్య రహస్యానికి మూలమైన ఆ దంతాలు, ఆ జ్ఞానదంతాలు చూస్తూ కూడా ఆ దంతాల వల్ల ప్రాణభయం రాకుండా వరాన్ని పొందలేకపోయావు కదా అన్నాడు నారదుడు నొచ్చుకుంటూ. ఆ మాటలు విని నిర్విన్నుడయ్యాడు మూషికాసురుడు. కాబట్టి గణపతిని ఏకదంతుడు అని ఎందుకంటారో మీకిప్పుడు అర్థమైందనుకుంటా. ఏక అంటే ఒకటే లేదా ప్రధాన, దంత్ అంటే దంతం, రక్షణ, జ్ఞానం, బలం, పుష్టి, తుష్టి. కాబట్టి పరమాత్మ స్వరూపమైన గణపతి యొక్క ప్రధాన ఏకైక దివ్య జ్ఞానం మూషికాసురుడిలో ఉన్న అజ్ఞానాన్ని, ముల్లోకాలను మరియు దేవతలను సైతం దహిస్తున్న అజ్ఞానాన్ని నశింపచేసింది. ఒక్కసారి ఇది పాయింట్ వైస్ చూద్దాం. మూషికాసురుని అష్టదుర్గుణాలు: మద, మాత్సర, లోభ, మోహ,
కామ, క్రోధ, మాన, అభిమానములను గణపతి బంధించిన తరువాత మూషికాసురుడు నిస్సహాయుడు అవడం. అంటే జీవి తనలోని దుర్గుణాలను జయిస్తే అహంకారం ఖాళీ అవుతుంది. ప్రళయాగ్ని సంధానం అంటే జీవిలోని అజ్ఞానం, అది జ్ఞానం, భక్తి, శక్తులన్నిటినీ దహిస్తుంది. ఎన్ని వరాలున్నా, ఎన్ని శక్తులున్నా ఒక అజ్ఞానమనేది ఉంటే అది ప్రళయాగ్నిలా మారి తనతో పాటు అందర్నీ దహిస్తుంది. గణపతి జ్ఞానదంతం అంటే పరమాత్మని దివ్యజ్ఞానం మాత్రమే ఆ అజ్ఞానపు మంటల్ను చల్లార్చగలదు. ఈ కథలో ఆ జ్ఞానదంతరాజం నిప్పులు చెరుగుతూ మూషికాసురుని మీదకు బయల్దేరింది. అప్పుడు మూషికాసురుడు చప్పున చేతులు జోడించి, అందరిని రక్షించే ఈ గణపతి దేవుడే నాకు రక్ష, మంచికో చెడుకో నాకు జ్ఞానామృతపాన తన భాగ్యాన్ని కలిగించిన ఆ జగన్మాతే నాకు రక్ష. దేవా, పూర్వజన్మ దుష్కృతం వల్ల నీ భక్తుణ్ణైన నేను ఈ అసురజన్మలో నీకు విరోధినయ్యాను. సర్వజ్ఞుడివి, సర్వాంతర్యామివి, నీకు తెలియకుండా ఈ ప్రపంచంలో ఏది జరగదు. ఈ మహానాటకానికి సంకల్పం మీది, సూత్రధారివి. నేను నిమిత్తమాత్రుణ్ణి. నా తప్పిదాలు సహరించు, నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాడు భక్తితో. వారి ప్రార్థనలకు శాంతించిన మహాగణపతి తన దంతాయుధమును ఉపసంహరించాడు. అంటే మూషికాసురుడిలో అజ్ఞానం నశించి జ్ఞానోదయమయ్యిందని అర్థం. ఆ తర్వాత మూషికాసురుడు అసుర శరీరాన్ని వజ్జించి మూషికరూపుడుగా మారి మహాగణపతికి వాహనంగా అమిలాడు. ఇక్కడ అసురుడు అంటే దుర్గుణాలు అధికంగా ఉన్నవాడు అని అర్థం. మూషికాసురుడికి తనలో ఉన్న దుర్గుణాలు పూర్తిగా నశించాయి కాబట్టి తన పూర్వపు రూపమైన మూషికంగా మారాడు. ఈ కథలో మూషికం అంటే అసలు అంతరార్థం తెలుసుకోవటం చాలా ముఖ్యం. మూషికం అంటే దొంగలించేది, ఎలుక అని అర్థాలున్నాయి. ఎలుక ఎలాగైతే కనబడకుండా మన ఇంట్లోనే ఒక రంధ్రంలో ఉంటూ ఇంట మరియు బయట ఉన్న వస్తువుల్ని ఉపయోగపడేవి మరియు ఉపయోగం లేని వాటిని దొంగతనం చేసి దాచుకుంటుందో, అలాగే మనలో ఉన్న మనస్సు లేదా జీవుడు జ్ఞానేంద్రియాల ద్వారా బయటున్న సమాచారాన్ని ఉపయోగపడేవి మరియు ఉపయోగం లేని వాటిని సేకరించి లోపల దాచుకుంటాడు. మూషికం రాత్రి చీకట్లో తిరుగుతుంది. మనస్సు కూడా అజ్ఞానపు చీకట్లో తిరుగుతూ కోరితూ కోరికల విత్తనాలను తింటుంది. ఎలుక రంధ్రం చూడటానికి చిన్నదిగా చీకటిగా ఉంటుంది, కాని లోపలికెళ్తే అది మన ఇంటి చుట్టూ ఉంటుంది. చెత్త చెదారంతో గబ్బుగబ్బు చేసి ఉంటుంది. అలాగే మన మనస్సు కూడా తనకి కన్పించిన ప్రతీ పనికిమాలిన విషయాలను, ఆలోచనలను దాచుకుంటుంది. దానివల్ల అజ్ఞానం చేరుతుంది. బుద్ధి సరిగ్గా పనిచేయదు. దానివల్ల మన శరీరం కూడా దెబ్బతింటుంది. మూషక వాహనం అంటే మన మనస్సే. మన మనస్సే గణపతికి వాహనం. గణపతి అంటే కోరిక. కాబట్టి మనల్ని సరైన మార్గంలో నడపగలిగేది ఆ గణపతి మాత్రమే. ఇది వేదం. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ప్రధాన జ్ఞానం ఉన్నవాడిని మేము ప్రార్థిస్తున్నాం. వంకర బుద్ధులను, మాయలను తొలగించు శక్తిని మనస్సులోకి ఆహ్వానిస్తున్నాము. ఆ జ్ఞానం మా బుద్ధిని వికసింపుచేయుగాక. ఇది గణేశ గాయత్రీ మంత్రం. సో ఇప్పటిదాకా మీరు విన్నది శ్రీ మహాగణపతి పురాణంలో కొంత భాగం. ఇది అందరికీ అర్థమవ్వటానికి నా ప్రయత్నంగా ఈ వీడియో చేశాను. ఖచ్చితంగా మీలో ఉన్న చాలా ప్రశ్నలకి ఈ వీడియో ద్వారా సమాధానాలు దొరికాయని అనుకుంటున్నాను. మనలో కొంతమందికి ఇది ఒక్కసారి వింటే అర్థమయ్యేది కాదు. కాబట్టి అర్థమయ్యే వరకు మళ్ళీ మళ్ళీ చూడండి. ఈ విలువైన జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పటికే మన చుట్టూ చాలామంది మూషికాసురులు ఉన్నారు. వాళ్లని అలానే అజ్ఞానంలో వదిలేస్తే ఎప్పటికైనా బలయ్యేది మనమే. కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి బాధ్యత. అదే మనకు భద్రత. ఓం గం గణపతయే నమః.